తెలుగునాట సామాజిక ధార్మిక సమానతను నిర్మించడంలో విశేష కృషి చేసిన వారే సద్గురు మలయాళస్వామివారు. కేరళలోని గురువాయూరు సమీపంలోని యన్గండ్యూరులో మార్చి 29, 1885లో కరియప్ప, నొట్టియమ్మ దంపతులకు మలయాళస్వామిగా ప్రసిద్ధి చెందిన వేలప్ప జన్మించారు. చిన్నప్పట్నుంచే భగవత్పూజ, భజన, ధ్యానం నిత్యకృత్యాలైనా ఆయన చదువులో ముందుండేవాడు. శ్రీనారాయణ గురుదేవులు సామాజిక విప్లవకారులు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవారు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగస్వామి వద్ద వేలప్ప శిష్యునిగా చేరాడు. ఆయన వద్ద మంత్రోపదేశం పొంది పతాంజలి యోగ రహస్యాలను సాధన చేశాడు. అనంతర కాలంలో వేలప్పకు శ్రీనారాయణ గురు దర్శనం కూడా లభించింది. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని తన 20వ ఏట కాలినడకన బయలుదేరారు. తన పుణ్యక్షేత్ర సందర్శన యాత్రలో ఆయన చివరిగా తిరుమలలోని గోగర్భం చేరారు. అక్కడ 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేశారు. తిరుమలలో 12 ఏళ్ల కఠోర తపస్సు అనంతరం మలయాళస్వామి ఏర్పేడు దగ్గరి కాశీబుగ్గలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆశ్రమం 1926లో ప్రారంభమైంది. శ్రీ మలయాళస్వామి తన బోధనలతో, కృషితో చుట్టుప్రక్కల గ్రామాల్లో జంతుబలులను మాన్పించారు. 1926లో సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజంను ప్రారంభించి వివిధ ప్రాంతాల్లో ధర్మ ప్రచార సభలు నిర్వహించారు. ఈ సభల ద్వారా వేల లక్షల సంఖ్యలో ప్రజలు ఉత్తేజితులయ్యారు. 1928లో వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యా గురుకులాన్ని ప్రారంభించి అన్ని కులాల వారికి సంస్కృతం నేర్పారు. 1937 నుంచి ఓంకార సత్రయాగం పేరున ఓంకారోపాసనను అన్ని కులాల వారికి, స్త్రీలకు అందించారు. శ్రీ మలయాళస్వామి బ్రహ్మ విద్యా ప్రచారంతో పాటు సంఘ సంస్కరణకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. బ్రాహ్మణేతరులకు సన్యాస దీక్షనిచ్చి వారి ద్వారా మఠ మందిరాలను ప్రారంభింపచేశారు. అస్పృశ్యత నివారణ, వరకట్నాల నిషేధం, వితంతువులకు పునర్వివాహాలు, శుభకార్యాల్లో ఆడంబరాల తొలగింపు ఇలా అనేక మంచి పరిణామాలకు కారణమయ్యారు. యథార్థ భారతి అనే పత్రికను నిర్వహించారు. వారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అన్న గ్రంథము, వారు ప్రవచించిన దయగల హృదయమే దైవ మందిరము అనే సూక్తి విస్తృత ప్రచారం పొందాయి. కోస్తా జిల్లాలోని ప్రజలపై స్వామీజీ, వారి ఆశ్రమాల ప్రభావం ఇప్పటికీ ఎంతో ఉంది. వారు జూలై 23, 1962న సమాధి పొందారు. గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని భక్తుల్లో హిందూ ధర్మం పట్ల అవగాహన కలిగించి గీతా పారాయణాభ్యాసం చేయించారు స్వామీజీ. దళితులకు సైతం పూజా విధానం, ఆచార వ్యవహారాలు, నియమనిష్ఠులను అలవరచిన ఘనత సద్గురు మలయాళ స్వాముల వారిదే. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని భగవంతుని ఆర్ద్ర హృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షని మనమందరం నెరవేర్చాలి.